ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో అర్హులైన వారందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పూసాల రోడ్డు వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను సంధాయించి పక్కకు తప్పించారు పోలీసులు. అంతకుముందే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. అంతకుముందు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. అసెంబ్లీలో ప్రకటించినటువంటి 31,000 కోట్ల రుణమాఫీ చేస్తానని పాటించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి దాదాపు మొన్న డిప్యూటీ సీఎం గారే 7,500 కోట్ల మాత్రమే రుణమాఫీ అయినని చెప్పారు. ఇది ప్రజలను మోసం చేయడము, రైతులను మోసం చేయడము. అంటే అధికారంలోకి వచ్చినాక ఒక మాట, అధికారంలో వచ్చినాక ఒక మాట. అంటే ప్రజలను మభ్యపెట్టి గెలిచినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రైతులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజల ఆగ్రహానికి గురిగా తప్పదు. ఏ షరతులు లేకుండా నువ్వు 2 లక్షల రూపాయలు నవంబర్ 9 నాడు నువ్వు ఏదైతే మాఫీ చేస్తానవో పగడ్బందీగా 2 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా ఈరోజు రేషన్ కార్డు షరతు అంటున్నావు. రేషన్ కార్డులు అప్పుడు ఉన్నాయి తెలియదా? రేషన్ కార్డులు మీరు పోయి తెచ్చుకొచ్చుకోరి, ప్రతి ఒక్కరికి మేము మాఫీ చేస్తాను. ఈరోజు మళ్ళీ అవన్నీ ప్రతి ఒక్కటి ఇలా కుటుంబంలో ఒక్కరికే అంటున్నావు. ఇవి కూడా సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి అవమానపరుస్తుండు. ఆయనకు తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ముందటనే ఉన్నది. అని రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు జాగ్రత్తగా మాట్లాడండి. లేనిపోని మాటలను తెలంగాణ తల్లి అవమానించే విధంగా మాట్లాడారు. ఆ మాటలు కూడా మీరు వెనక్కి వాపసు తీసుకోవాలని మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఊరు మండలం ప్రతి బ్యాంకులో ఇవాళ రైతులు దుమ్మెత్తిపోస్తున్నా ఉన్నారు. అది మీకు త్వరలోనే కనిపిస్తుంది. ముందు మీకు వాళ్ళ రైతులే ఏదైతే మీకైతే సపోర్ట్ చేసి ప్రజలందరూ ఓట్లేసిరో వాళ్ళే తిరగబడతారు. మిమ్మల్ని ఊళ్ళో కూడా రానియరని ఈ విషయంగా మేము తెలియపరుస్తున్నాం. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ముస్లిం యువకులు నిరసన ర్యాలీ తీశారు. క్యాండిల్స్ వెలిగించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్యురాలి హత్యకు కారకులైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లైంగిక దాడి హత్యకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చట్టాలను భారతదేశ ప్రభుత్వం తీసుకురావాలని అంబేద్కర్ విగ్రహం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ అత్యాచార హత్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వైద్యురాలిపై లైంగిక దాడి హత్య చేసిన నిందితులను వెంటనే ఉరితీయాలని ముస్లిం యువకులు డిమాండ్ చేశారు. మన భారతదేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి, కానీ మహిళలకు మాత్రం రక్షించడానికి చట్టాలు లేవు. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక మీదనైనా ఈ మన మహిళలకు రక్షించాలని చెప్పి కోరుతూ, మరి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మనం చేసేది ఏమీ లేదు, గోవత్తి ర్యాలీలు, నిరసనలు తప్ప వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మన భారతదేశంలో కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి, తప్పు చేస్తే 2 చేతులు తీసేయాలి, అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అవుతుంది. కాబట్టి
నేను చెప్పేది ఏంటంటే ఈ చట్టాలను కఠినమైన చట్టాలను తీసుకొచ్చే బాధ్యత ఇండియా గవర్నమెంట్ది కాబట్టి వాళ్ళను తప్పు చేసినప్పుడు 2 చేలు తీసేస్తే ఇంకోటి తప్పు చేయడు. ఇలా ఆడోళ్లను సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. డాక్టర్లను కూడా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి కేసులు మళ్ళీ రిపీట్ కాకుండా కఠిన చర్యలు, కఠిన శిక్షలు అమలు పరచాలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలందరూ కానీ మేము వేడుకుంటున్నాం. అది ప్రభుత్వం ఏదైనా కూడా ఆడవాళ్లకు పరిరక్షణగా ఎప్పుడు ఉండాలని మహిళా కమిషన్ కూడా మేము విజ్ఞాపిస్తున్నాం. స్టేట్లో కాకుండా సెంట్రల్ మహిళా కమిషన్ కూడా మేము విజ్ఞాపిస్తున్నాం. రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకోవడం సరికాదు, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా చూడాలని విమర్శించారు బీఆర్ఎస్ నేత తానిపర్తి మోహన్ రావు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో బీఆర్ఎస్ నేత తానిపర్తి మోహన్ రావు ఆధ్వర్యంలో ఏకకాలంలో రుణమాఫీ చేయాలంటూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసేంత వరకు రైతుల పక్షాన నిలబడి ఉద్యమిస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు విరమింపచేశారు. మరి కేవలం అబద్ధపు హామీలతో, మరి కపటపు హామీలతో రైతులను మోసం చేసి ఈరోజు పెద్దనెక్కి కేవలం 15 రోజుల్లోనే రుణమాఫీని విడుదల చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు 6 నెలలు 8 నెలలకు వస్తుంది. కనీసం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా 100% అమలు చేయకుండా కేవలం రైతులను మోసం చేసి ఈరోజు సగం రుణమాఫీని 30% రుణమాఫీ కూడా విడుదల చేయకుండా ఈరోజు రైతుల నోట్లో మట్టి కొట్టడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడ వెళ్ళినా కూడా రైతులంతా కన్నీరు మున్నీరుగా వేస్తున్నారు. మరి వారికి వస్తాయా రావా, మరి రుణమాఫీ మొత్తం పూర్తయిందని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మరి పూటకొక మంత్రి ఇంకా వస్తాయని చెప్పడం, ఇంకొక మంత్రి ఇంకా 12,000 కోట్లు వస్తాయని చెప్పి ఈరోజు పూటకొక మంత్రి ఇలా చెప్పడం మాకు నిజంగా రైతుల కళ్ళల్లో మరి మట్టి కొట్టడం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నైజం. ఏ ఒక్క ఊర్లో అయినా ఈరోజు 40% కంటే ఎక్కువ 100% ఏ ఒక్క ఊళ్ళో నిజంగా రుణమాఫీ అమలైతే మేము రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీకు అమలు కాకుండా అమలైన అని చెప్పి సంబరాలు నిర్వహించి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంపూర్ణమైన రైతులకు రుణమాఫీ చేసి అధ్యయాలని మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. రెండవది ఏంటంటే ఇలాంటి ఇంతకుముందు రేషన్ కార్డులు వాదులే వీలే అన్నారు, మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు అని వాటికి వీటికి అని చెప్పి కండిషన్లు పెట్టి రుణమాఫీ చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్థానిక సంస్థలలో మళ్ళీ మోసం చెప్పి ఓట్లు దండుకోవాలని ఆలోచనగా రుణమాఫీ చేసినట్టున్నది. కానీ రైతులకు మేలు జరిగే రుణమాఫీ కాదని నా దృష్టి తెలుసు, మా పార్టీ తెలుసు, రైతులందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ చాలా విచిత్రమైన కనివెనిగిన రీతిగా మా పార్టీ బలోపేతం జరుగుతుంది. భారీ ఎత్తున గెలిచి మేము భారతదేశం మా వైపు చూసే పార్టీ వైపు చూసే రకంగా మేము చాలా కార్యక్రమాలు చేస్తామని. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో భూ తగాదాల కారణంగా మాజీ హోంగార్డ్ మాటూరు విజయ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొలనూరు గ్రామానికి చెందిన మాటూరి విజయ్కి గత 6 ఏళ్లుగా భూ విషయంలో తన సమీప బంధువులతో వివాదం నెలకొంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి సమీప కుటుంబ సభ్యులతో కలిసి మద్యం సేవించిన అనంతరం గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మాటూరు విజయ్ని కొంతమంది కత్తులతో దాడి చేసి హతమార్చారు. విషయం తెలుసుకున్న ఏసీపీ కృష్ణ, సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ అశోక్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో బీజేపీ రాష్ట్ర నేత గొట్టెముక్కల సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలు సురేష్ రెడ్డి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. రానున్న రోజుల్లో సురేష్ రెడ్డి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఆయన అభిమానులు.
రైతులకు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు మాజీ ఎంపీపీ నూనేటి సంపత్. రైతు రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ శంకర్కు వినతి పత్రం అందజేశారు. రుణమాఫీపై లేనిపోని ఆంక్షలు పెట్టి తెలంగాణ రైతాంగాన్ని నిలువున మోసం చేసిన రేవంత్ సర్కారు వెంటనే అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ ఎంపీపీ సంపత్ డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతులు, అధికారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంక్షలు లేని రుణమాఫీ మాఫీ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా, తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా ఈ రుణ విముక్తి చెందడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మీరు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా ఇవాళ రైతులకు రుణమాఫీ 100% చేస్తానని చెప్పారో, మళ్ళా అది చేయకుండా 50,000కు, 1,00,000 రూపాయలకు, 1,50,000, 2 లక్షలు అని చెప్పి ఆంక్షలు పెట్టి ఈ 2 లక్షల రుణమాఫీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏ రైతు కూడా చేయని దాఖలాలు ఉన్నాయి. ఇలా ఏ గ్రామానికి పోయినా కూడా గ్రామాన 1,00,000 రూపాయల రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు, 50,000 రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. ఇవాళ 2 లక్షలు అయితే ఆంక్షలు పెట్టి దానికి 2 లక్షల పైన ఉన్న వాళ్ళు అవి రైతే కట్టుకోవాలని చెప్పడం, ఆ రైతు కట్టుకుని ఇవాళ రిసిప్ట్ తీసుకొచ్చినా కూడా వారికి రైతుకు రుణమాఫీ కానీ ఈ పక్షంలో ఇవాళ ఈ రోడ్డుపై ధర్నాకు దిగడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా రైతుకు ఆంక్షలు లేకుండా ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతును కాపాడుకోవాలంటే, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఈ రైతును కాపాడుకోవాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతుకు వెన్నెముకగా ఉండి రైతును కాపాడే విధంగా ఉండాలి. కానీ రైతును మోసం చేసి, రైతును దగా చేసి ఇవాళ రైతును నట్టేట ముంచే విధంగా తీసుకురావడం కాకుండా ఇవాళ మంత్రులు చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఏ మంత్రి ఏం చెప్తున్నాడో తెలియట్లేదు. ముఖ్యమంత్రి ఒకటి చెప్తే మంత్రులు ఒకటి చెప్తున్నారు. రైతులు ఎవరు కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పి పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిన దాఖలాలు కనిపించట్లేదు.